చూసారు కదండి ఫ్రెండ్స్, ఇప్పుడు పప్పుల కూర అనేది రెడీ చేసుకున్నామండి. దీంట్లో శనగగింజలు, సాల్ట్, మిరప్పొడి, కొద్దిగా తెల్లగడ్డ వేసి మనం మిక్సీకి వేసుకోవాలి. ఇలా పౌడర్గా రెడీ చేసుకున్నామండి. ఇలా పౌడర్ తయారవుతుంది. ఇలా అయిన తర్వాత మనము ఇలా బాగా ఉడుకుతుంది కదండి, వీటిని స్టాప్ చేసుకొని బాగా మెత్తగా ఉడుకుగా దాన్ని మనం అనేది ఇలా రెడీ చేయాలి. చూసారు కదండి, ఇలా బౌల్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా కాగాక అందులోకి ఆవాలు, సన్నగా తరుగుకున్న ఆనియన్స్, అందులోకి కరివేపాకు, అందులోకి కొద్దిగా శనగ బ్యాళ్ళు, అందులోకి కొద్దిగా పసుపు, కొంచెం పసుపు యాడ్